This is the guest bedroom andi. They don't need the TV for every bedroom. Our concept poyindi. You see, everything is coordinated. Bed sheets, bed spreads తీసుకోవాలంటే we have to struggle అన్నమాట. కొన్ని మనం we make it like ఆ కాంబినేషన్స్ లో కూడా మనం మేక్ చేయిస్తాం. రూమ్ కాబట్టి మీరు స్టడీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, స్మాల్ స్టడీ టేబుల్. స్టోర్ రూమ్ అంత అవసరం లేదు అనుకుని దీన్ని పూజ రూమ్ చేశాం. స్టోన్ మీద ఆ క్రీపర్స్ కార్వ్ చేయించాం అన్నమాట. ప్రతి డోర్ మీద సమ్మార్ అదో బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉంటుందండి. సో ఇదేంటి డిజైన్? యాక్చువల్లీ మీరు బయట నుంచి చూసినప్పుడు ఎట్లా క్రీపర్ అండ్ ద బటర్ఫ్లైస్ వచ్చిందో, సో అట్లాగే ఇట్స్ ఫ్లవర్ అండ్ ద బర్డ్ అండ్ ఇట్స్ ఒక స్టెమ్ లాంటి దీన్ని క్రీపర్ లాగా చేసి సో అదే అంటున్నాను. ఇప్పుడు నార్మల్ గా డోర్స్ మీద డిజైన్స్ అంటే ఏముంటాయి, దిస్ ఆర్ ద వెనీ డోర్స్ ఆర్ ఎనీథింగ్ అండ్ లైన్స్ ఆర్ ఇది ఉంటుంది. సో మనం స్పెషల్ గా చేసేది ఏంటంటే వి క్రియేట్ సమ్ డిజైన్స్ లైక్ విత్ ఎలిమెంట్ అనమాట. ఇది మెటల్, ఇట్స్ ఏ కంపోజిట్ మెటల్ అనమాట. సో ఆర్టిస్టిక్ వాళ్ళు చేస్తారు బేసిక్లీ. సో ఈ మెటల్తో ఈ డిజైన్ ని నేను క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దే మేక్ ఇట్ అన్నమాట. బ్యూటిఫుల్. సో అన్ని డోర్స్ కి ఇదే డిజైన్ సేమ్ కామన్ గా డోర్ మీద ఉండే ఎలిమెంట్స్ ఇవే వస్తాయి. ఓకే ఫైన్. మరి మీకు ఇది పౌడర్ రూమ్ ఒకటి కావాలి కదా, ఎవరికైనా 3 బెడ్రూమ్లకి బాత్రూమ్స్ ఉన్నా కానీ, బట్ పౌడర్ రూమ్ ఇస్ మస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ స్మాల్ పౌడర్ రూమ్ ఇన్ దిస్. యాక్చువల్లీ ఇదేంటంటే ఈ బాత్రూమ్స్ అన్నీ కూడా బిల్డర్ ఇచ్చినవి కాదు, ఇచ్చిన తర్వాత నేను మొత్తం టైల్స్ ఇవన్నీ కూడా మార్చేసాం అనమాట. సిన్స్ ఇట్స్ స్మాల్ బాత్రూమ్ అని చెప్పి లైటర్ షేడ్స్ ఆఫ్ గ్రేజ్ మొత్తం ప్లెయిన్ తీసుకుని ఓన్లీ బ్లూ హైలైటెడ్ టైల్స్ వేసాము. ఓకే. సో ఇది బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ అండి. దిస్ ఇస్ ద గెస్ట్ బెడ్రూమ్. యాక్చువల్గా దిస్ ఇస్ ద గెస్ట్ బెడ్రూమ్ అండి. ఓకే. దిస్ కలర్ నేను నార్మల్గా ఎవ్రీ బెడ్రూమ్కి ఒక కలర్ థీమ్ తీసుకుంటాను. సో ఇట్స్ ఎ పేస్టల్, ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లూ అండి. దట్స్ కూడా చాలా లైట్ సటిల్ సీ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అండి. ఐ కెన్ సే లైక్ సీ గ్రీన్ కాంబినేషన్ ఆఫ్ లైట్ బ్లూ అండ్ సీ గ్రీన్ అనమాట. సో ఇది చాలా చిన్న బెడ్రూము. దెన్ మీరు చూస్తే ఆపోజిట్లో బెడ్కి ఆపోజిట్లో, బికాస్ దే డోంట్ నీడ్ ద టీవీ ఫర్ ఎవ్రీ బెడ్రూమ్. ఆ కాన్సెప్ట్ పోయింది ఇప్పుడు. సో మీరు నన్ను చూసే అంత టైం కూడా ఉండదు. సో ఇది వార్డ్రోబ్ ఇచ్చాము. వార్డ్రోబ్ అంతా కూడా జస్ట్ ప్లెయిన్గా కాకుండా ఒక జస్ట్ నిచ్ క్రియేట్ చేసాం, నాట్ టు గెట్ బోర్డ్ అనమాట. ఓకే. సో ఇక్కడ 2 క్యూట్ ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి, బిగ్ అండ్ స్మాల్. సో అందుకని ఈ కలర్ థీమ్లోనే చూసుకుంటే మీరు యు సీ ఎవ్రీథింగ్ ఈస్ కోఆర్డినేటెడ్. ద కలర్స్ ఆఫ్ the wardrobe and the curtains and the wallpaper. If you see the wallpaper also, you see the creepers and then the bunches of flowers. Yeah. The whole house goes like this anamata. The combination of white and the gold and the sea green or blue color. So that is the combination. సో ఈవెన్ బెడ్ కి అటు ఇటు కూడా మనకి మంచి ఆర్ట్ పీసెస్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కూడా. అదే అంటే దాంట్లో ఉన్న గోల్డ్ కలర్ ని మనం ఇక్కడ మళ్ళీ రిప్రజెంట్ చేసాం. యు సీ దిస్ ద మెన్ అక్కడేమో డియర్స్ అండ్ బాల్ అన్నట్టు. అండ్ దెన్ ఇక్కడ మీరు ఆర్ట్ పీస్ చూస్తే కూడా అది కూడా బికాస్ దట్స్ అ ప్లెయిన్ వాల్. సో వీ హ్యావ్ టేకెన్ ద సేమ్ కలర్ కాంబినేషన్స్ ఆఫ్ దిస్ వన్ అనమాట. అది తీసుకుని దాంట్లో అదే ఆర్ట్ పీస్ పెట్టాం అనమాట. అసలు ఎక్కడ షాప్ చేస్తారు మాధురి గారు మీరు? దిస్ ఆర్ట్ పీసెస్ అసలు చిన్న మైన్యూట్ ది కూడా ఎంత ప్రిటీగా ఉంటుందో. ఎగ్జాక్ట్లీ చెప్తాను. మేకప్, దిస్ ఇస్ ఆల్ మేకప్. అండ్ మనం ఇందాక చూసింది మన హాల్ నుంచి ఒక బాల్కనీ చూసాము విత్ గార్డెన్. నేను అప్పుడు చెప్పాను బాల్కనీ అని. ఓకే. సో అది ఈ బాల్కనీ అనమాట. దీంట్లోంచి చూసుకుంటే మీకు వీకెండ్ ఈ బెడ్రూమ్ వాళ్ళకి ఇది సిట్ అవుట్ లాగా అనమాట. సో సేమ్ థింగ్ వాట్ యూ హ్యావ్ సీన్ దస్ అనమాట.
ఇంకా ఇక్కడ మీకు అడగొచ్చు మీరు మిర్రర్ డ్రెస్సింగ్ ఏమైపోయింది అని అనుకుని ఇక్కడ ఒక మిర్రర్ ఉంది చూసారు కదా మీరు. మీరు అనుకుంటారు ఉట్టి మిర్రర్ ఏ ఉంది ఎట్లా స్టఫ్ అంతా ఎక్కడ చేసుకున్నారంటే వీ హ్యావ్ అ వండర్ఫుల్ స్టోరేజ్ అండి ఇన్ దిస్. సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ సైడ్. ఓకే బా మొత్తం మనకి పర్ఫ్యూమ్స్ కావచ్చు మనం ఏమన్నా యూస్ అంటే మామూలుగా దానికి ఒక స్టోరేజ్ అది చాలా పెద్దగా ఎక్కడ కావాలి అనుకోకుండా చిన్న డెప్త్లో మనకి ఆల్మోస్ట్ లైక్ 8 inches డెప్త్లోనే తీసుకుని ద మిర్రర్. చక్కగా మిర్రర్ కూడా ఉంది మనం మొత్తం ఇట్స్ అ స్మాల్ బెడ్రూమ్ క్యూట్ బెడ్రూమ్ వేర్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే సో వీ విల్ సీ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ నా. సో గెస్ట్ బెడ్రూమ్ అయిపోయింది. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఎస్. So guest bedroom and children bedroom next to next undi. Okay. So same doors. So beautiful. Okay. So this one bedroom ki ఎదురుగుండానే దీని రెస్ట్ రూమ్ ఉంది బేసికలీ. ఎందుకంటే దీంట్లో ప్లానింగ్ లో అట్లా వచ్చింది. సో బెడ్రూమ్ ఎదురుగుండానే we have the same door opposite door and we have this bathroom అండి. This is also like beige and cream తో ఆ కాన్సెప్ట్ లో వెళ్ళింది. సో ఈ బెడ్రూమ్ ఆఫ్టర్ ఈ సన్న నారో ప్యాసేజ్ నుంచి వస్తుంది. దిస్ ఇస్ ఆల్సో నాట్ సో బిగ్ బెడ్రూమ్ బట్ ఇట్స్ సఫిషియంట్. సో ఇప్పుడు చూస్తే బెడ్కి ఆపోజిట్లో ఒక టీవీ యూనిట్, అది కూడా టీవీ వద్దనుకున్నారు బట్ వీ గివ్ ద ప్రొవిజన్. ఓకే. సో దెన్ బెడ్రూమ్ కాబట్టి ఇస్తాము, అది తర్వాత పెట్టుకుంటారు పెట్టుకోరు. We can put an art piece there because we don't have that much of time and we didn't put. We can go for another art piece here. Piece kuda pettukochu. Okay. And చూస్తే బెడ్ చూడండి. This is the color of like the blues and then biscuit colors and golden. This is the concept of this room. This blue is different actually. A little darker. That's a sea green and ikkada koncham proper color anamata. సో టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఇప్పుడు మనము ఒక కలర్ థీమ్ చేస్తాం ఒక బెడ్రూమ్ చేసిన తర్వాత వాళ్ళ కోఆర్డినేట్స్ కర్టన్స్ అయితే వీ కెన్ మేక్ ఇట్ బట్ బెడ్ షీట్స్ బెడ్ స్ప్రెడ్స్ తీసుకోవాలంటే వీ హ్యావ్ టు స్ట్రగుల్ అనమాట. అప్పుడు కొన్ని మనం వీ మేక్ ఇట్ లైక్ ఆ కాంబినేషన్స్లో కూడా మనం మేక్ చేయిస్తాం సేమ్ కలర్ కాంబినేషన్లోకి వస్తానికి. అదర్వైజ్ వీ డోంట్ గెట్ ఆన్ ద రెడీమేడ్ థింగ్ స్టఫ్ అనమాట. వీ డూ లైక్ హోల్ స్టఫ్ లైక్ కర్టన్స్ దిస్ వన్ అండ్ ఆల్ ద స్టఫ్ అనమాట. చూస్తే బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ కూడా దట్ బ్లూ అండ్ గోల్డెన్ థీమ్ లో ఉంది. వాల్ క్లాక్ కూడా చూస్తే ఆ గోల్డెన్ థీమ్ లోనే వచ్చింది. ఇంక్లూడింగ్ అసలు వాల్ క్లాక్ కూడా మనకి గోల్డ్ థీమ్ తీసుకున్నారు. సో అట్లాగనే బెడ్ సైడ్ టేబుల్స్ మీద కూడా వీ హ్యావ్ గివెన్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ బ్లూ అండ్ గోల్డ్. ఇది కూడా బ్లూ అండ్ గోల్డ్ ఎలిమెంట్స్ ఇచ్చాము. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూస్ బట్ స్టిల్ ఇట్ మర్జెస్. వాట్ డు యూ థింక్ వేర్ ఆర్ ద వార్డ్రోబ్స్ అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ? Yes. So wardrobes concept lo ఇవ్వకుండా so these are the sliding because since it's a small bedroom we have given the sliding wardrobe. సో ఇంకా ఇక్కడ ఆన్సర్ నాకే వచ్చేసింది అనమాట. సో నేచర్ థీమ్ కాబట్టి ఇక్కడ కూడా వార్డ్రోబ్ థీమ్ కూడా the deers, the trees and flowers. ఏంటంటే రెడీమేడ్ వార్డ్రోబ్స్ చేయించి ఆ థీమ్ ప్రకారం దాని మీద నేను ఈ డిజైన్స్ కట్ చేసి చెప్పాను కదా ఎవరిది వాళ్ళకి. సో ఇట్ ఈస్ లైక్ వాట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ వార్డ్రోబ్స్ అంటే విల్ గివ్ ద వెనీస్, విల్ గివ్ ద laminates, will give decors or all stuff things design. So na concepts lo ante I gave a different concept for a wardrobe to decorate. It shouldn't look like are idi wardrobe heavy ga undi ikkada undi bedroom lo undi ani walk in wardrobe ledu atla ani anpichukunda. Since it's a small room like white theme lone vellamu dani meeda nenu ee design ni create chesi so adi kuda mirror ga steel. Okay. SSD. ఓకే. సో దాన్ని మేము దీని మీద స్టిక్ చేసాం అనమాట, డిజైన్ కాన్సెప్ట్లోకి తీసుకున్నాం. సో అట్లాగే ఇప్పుడు ఇదంతా కూడా వార్డ్రోబ్ దీంట్లో ఉంది. ఇది ఈ కార్నర్ది మాత్రం ఓకే బ్యాంగిల్స్కి జ్యువెలరీకి వాటికి ఒక లాస్ట్. ఓకే దిస్ ఇస్ మై ప్లేస్. సో అట్లా ఒకటి క్రియేట్ చేసాం అనమాట ఫర్ దెమ్ టు హ్యావ్ దేర్ అదర్ స్టఫ్. సో గర్ల్స్ లేడీస్ ఎవరున్నా దే కెన్ కీప్ దేర్ ఆల్ దేర్ జ్యువెలరీ స్టఫ్ ఓవర్ దేర్. ఓకే. సో మీరు ఇటు సైడ్ చూసుకుంటే మరి నేను చెప్పాను కదా అన్ని రూమ్స్లోకి వచ్చినట్టు ఒక బాల్కనీ వచ్చేసింది. సో ఇఫ్ యూ సీ దట్ బాల్కనీ ఆల్సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ లైక్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ ఆల్ స్టఫ్ ఉంది. చూస్తే అంత గ్రీన్ గ్రీనరీ.
సో అండ్ పిల్లల రూమ్ కాబట్టి మీరు స్టడీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, Study table. స్మాల్ స్టడీ టేబుల్ Okay. నెక్స్ట్ టు ద టీవీ యూనిట్ యూ హ్యావ్ ఎ నిషెస్ వీ కెన్ కీప్ ద బుక్స్ అండ్ ఆల్. పిల్లలు ఎవరు చదువుకునే వాళ్ళు ప్రస్తుతానికి లేరు కాబట్టి ఓకే. సో సో ఇక్కడ అంతా కూడా ఆర్ట్ పీసెస్ని పెట్టేస్తాం అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద స్మాల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ మాధురి గారు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ఉంది? యూ కెన్ సీ దట్ వన్ బ్యాంగిల్స్ అన్ని ఇచ్చినప్పుడు డ్రెస్సింగ్ ఇవ్వకుండా ఎట్లా ఉంటాము. సో దిస్ ఇస్ ద డ్రెస్సింగ్ ఏరియా. ఓకే. సో దిస్ ఇస్ ద డ్రెస్సింగ్ ఏరియా. మీకు మిర్రర్ చూస్తే మరి మిర్రర్ వెనకాల కూడా మనకి స్టోర్ ఉంది. అగైన్ వీ హ్యావ్ ఆల్ ద స్టోర్స్ అండ్ ద డబుల్ మిర్రర్. దిస్ ఇస్ లైక్ స్టఫ్ అంతా కూడా క్యాండిల్స్ కూడా వెరీ సో ఎక్కడ కూడా మిర్రర్స్ మిస్ అవ్వకుండానే బట్ ద సేమ్ థింగ్ బ్యాక్ దీంట్లోనే మనము స్టోరేజ్ ఇచ్చేసాం. అసలు బయటకి మాత్రం ఎక్కడ చూసినా వీ కెన్ సీ అవర్ సెల్స్ మంచిగా మిర్రర్స్ అండ్ వెనకాలంతా స్పేషియస్ గా ఆల్ ద ఐటమ్స్ వీ కెన్ కీప్. yes yes సో దట్స్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు ద డైనింగ్ అండ్ కిచెన్ ఐ వాంట్ టు షో ద పూజా రూమ్. యాక్చువల్గా వీళ్ళు ఈ రూమ్కి స్టోర్ రూమ్ ఇచ్చారు. సో స్టోర్ రూమ్ అంత అవసరం లేదు అనుకుని దీన్ని పూజ రూమ్ చేసాం. ఓకే. పూజా రూమ్ తాంజూర్ పెయింట్స్ పెట్టారు ఆవిడ. సో ఇది కూడా మీరు చూస్తుంటే డోర్స్ మీద ఉన్న వాళ్ళ లాగానే మెటల్ దాంతో మనం ఒక ఆర్చ్ లాగా చేసాం. ఆ మెటల్ ఎలిమెంట్ ని మనము స్టిక్ చేసాం అనమాట. సో వీ క్రియేటెడ్ దిస్. మీరు అనుకోవచ్చు పూజ ఇటు ఉండాలి కదా అటు అది ఉండాలని, కానీ యాక్చువల్గా మనము అటు సైడ్ పెట్టకూడదని ఇటు పెట్టాం అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ ఆర్చ్ కూడా నిజంగా ఆ టెంపుల్ ఫీల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లక్ష్మీదేవి పైన ఉన్న ఇచ్చి సో we created like some jalis around this one and behind the ఇది కూడా మీరు చూస్తే అది స్టోన్ మీద కార్వింగ్. అది దట్ ఈస్ అ స్టోన్ కార్వ్డ్ థింగ్. స్టోన్ మీద ఆ క్రీపర్స్ కార్వ్ చేయించాం అనమాట బ్యాక్గ్రౌండ్లో. ఇది ఇటు పక్కన కూడా స్టోరేజ్ కోసం అని మనం పెట్టాము, ఎందుకంటే ఇక్కడ విండో ఉంది బేసిక్గా. సో సూట్ కేసులు వాటికి కోసం అని చెప్పేసి పైన ఈ కింద కూడా స్టోర్ చేసాము. అది పెట్టుకున్నారు అమ్మవారు నిష్ ఉంది కదా అని చెప్పేసి. దిస్ ఇస్ యాక్చువల్లీ సపోజ్ టు బి ఎ స్టోర్ రూమ్. సో వీ మేడ్ ఇట్ యాజ్ అ పూజా రూమ్. పైన కూడా ఫ్లవర్ రూమ్ కాబట్టి ఫ్లవర్ కాన్సెప్ట్ లో ఇచ్చాం. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఈ డోర్కి ఈ హ్యాండిల్ మాత్రమే ప్రొట్రూడ్ అయింది, మిగతా డిజైన్ అంతా కూడా ఆన్. స్మాల్ సైజే కానీ క్యూట్గా ఆర్గనైజ్డ్గా ఉంది. మీరు చూస్తే ట్యాప్ ఎక్కడ ఉంది అని అనుకుంటే కొంచెం సర్ప్రైజింగ్గా మీకు అనిపించవచ్చు. సీలింగ్ స్పౌట్. ఓకే. Beautiful balcony here also, sit out.